గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ప్రకృతిలో ఈరోజు వ్యాస పౌర్ణిమ అంటే గురు పౌర్ణిమ అని అంటారు. ఆ భగవానుడు మన కోసం అందించినటువంటి వేదాలను మనకు అందించినటువంటి మహానుభావుడు. అందుకే రామ్మ చామంతి కూర్చో. ఏం పూజ చేస్తున్నారు శర్మ గారు? ఈరోజు గురు పౌర్ణమి కదమ్మా. గురు పౌర్ణమి అనేది వ్యాస మహర్షికి ఇవ్వబడింది కదా. ఆయన మనకి వేదాలను అందించారు. అందుకే ఆయన్ని వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. కాబట్టి ఆయన గురువులకే గురువు అయ్యారు. అవును శర్మ గారు, మహాభారతం లాంటి ఒక అద్భుతమైన మహోన్నతమైన గ్రంథాన్ని మనకి అందించారు. ఏది ధర్మమో ఏది అధర్మమో ఆ మహాభారతం ద్వారా మనకి చెప్పి మనల్ని ధర్మం వైపుకు నడిపించారు. అందుకే అమ్మా, అటువంటి మహానుభావుడికి గురు పౌర్ణమి రోజున పూజ చేసి ఆయన మనకి వారసత్వంగా ఇచ్చిన దాన్ని మనం పాటిస్తూ ఆయన రుణం మనం తీర్చుకోవాలి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం ఉపాస్మహే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసస్య హృదయం విష్ణోః విష్ణో హృదయం వ్యాసః. నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఏమ్మా చామంతి, మొహం కళకళలాడిపోతోంది. ఏమైనా శుభవార్త అందిందా? అవును శర్మ గారు, నేను బార్ ఎగ్జామ్ పాస్ అయ్యాను. సంతోషం తల్లి. గురు పౌర్ణమి రోజున అద్భుతమైన మంచి మాట చెప్పావు. నన్ను ఆశీర్వదించండి గురుగారు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. చామంతి, నీ ఆఖరి పూజ ఆషాఢమాసం అయిపోయాక శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజున ప్రారంభం అవుతుంది. గుర్తుపెట్టుకో అమ్మా. అలాగే శర్మ గారు. సరే, లోపలికి రా. అమ్మవారికి పూజ చేసి నీకు హారతిస్తాను. సరే పద. నోటీస్ ఇంకా రాలేదేంటి? ప్రేమ్ కుమార్ గారు, పోస్ట్. ప్రేమ్ కుమార్ గారు. ఎస్, వచ్చింది. ప్రేమ్ కుమార్ గారు, మీకు కోర్టు నుంచి నోటీస్ వచ్చింది. కోర్టు నుంచి నోటీసా? ఎవరై ఉంటారు? సంతకం పెట్టండి సార్. థ్యాంక్ యూ సార్. ఓపెన్ చేసి చూడరా. ఇప్పుడు పేలుతుందిరా నీకు అసలు బాంబు.
అది మనకు కావాల్సింది ఇదే. ఇటు ఇవ్వండి బాబు. దీనికి ఎందుకు అసలు ఇంట్లో పనులు చేసుకోక? అయ్యగారు, ప్రేమ్ బాబు నిషా అమ్మ మీద అఘాయిత్యం చేశారు అని కేసు పెట్టారు. రేపే కోర్టుకు రమ్మని నోటీస్ పంపించారు. అసలు వాళ్ళకి బుద్ధుందా? అలా ఎలా నోటీస్ పంపిస్తారు? ఇంతకు దిగజారిపోయారా? వాళ్ళది ఎలాంటి నీచ సంస్కృతో ఇప్పుడు నిరూపించారు. హర్ష, ఊరుకో. ఇదంతా వాళ్ళని అవమానించి వాళ్లతో గొడవపడి పంపించక ముందు ఆలోచించాలి. అక్కడికి వాళ్లతో మనకి వద్దు అని చెప్తూనే ఉన్నాను. నా మాటని మీరు లెక్క చేయలేదు. ఇప్పుడు చూడేమైందో. ఏకంగా ప్రేమ్ మీద అఘాయిత్యం కేసు పెట్టారు. కోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాం. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఇంకేం మాట్లాడుకో. ఇప్పుడే నిషా ఇంటికి వెళ్తాను. కేసు విత్డ్రా చేసుకోమని అడుగుతాను. నిషా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వేనని ఒప్పుకుందు. హే, పదా. వదిలమ్మా. వాళ్ళు వదలర్రా. ఒప్పేసుకున్నావు అంటే ఏ గొడవ ఉండదు. అమ్మా, ఒప్పుకోవడానికి నేను తప్పేమైనా చేస్తేనే కదా. తప్పుల మీద తప్పులు చేస్తుంది వాళ్ళు. ఆల్రెడీ నేనే నిషా ప్రెగ్నెన్సీకి కారణమని నిందిస్తూ నా మీద ఆరోపణ చేయడం ఒక తప్పు అనుకుంటే, తన మీద అఘాయిత్యం చేశానని అబద్ధపు కేసు పెట్టి నోటీస్ పంపించడం ఇది రెండో తప్పమ్మా.